ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ, టీడీపీ పార్టీల 8 మంది ఎమ్మెల్యేలపై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ వేటు వేయగా తాజాగా 2 రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు పి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్పై శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు అనర్హత వేటు వేశారు. ఈ మేరకు మంగళవారం చైర్మన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల వేళ వరుసగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించినటువంటి 2 ఎమ్మెల్సీలపై వేటు పడినట్లుగా మనకు సమాచారం అంతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి. థ్యాంక్ యూ విజయ్. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేయబడింది. సి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్లపై ఇప్పటికే 5 సార్లు విచారణ అనంతరం శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు అయితే అనర్హత వేటు వేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని విచారణలో తేలిన నేపథ్యంలో మండలి చైర్మన్ అయితే వీరిద్దరి పైన కూడా అనర్హత వేటు వేశారు. వ్యక్తిగతంగా ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తదనంతరం 5 సార్లు విచారణ చేపట్టి విచారణ అనంతరం ఇద్దరిపై కూడా అనర్హత వేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 8 మంది ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ అనర్హత వేటు వేసిన తరువాత 2 ఎమ్మెల్సీల పైన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీల పైన అనర్హత వేటు వేశారని చెప్పొచ్చు. ఈ దూకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫిరాయించే వారి పైన దూకుడు పెంచి అటు 8 మంది ఎమ్మెల్యేల పైన ఇటు 2 ఎమ్మెల్సీల పైన కూడా అనర్హత వేటు వేసిందని చెప్పొచ్చు విజయ్. అంటే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే అటు ఎమ్మెల్యేల పైన కూడా 8 మంది పైన వేటు వేయడం, ఇప్పుడు ఎలక్షన్స్ మరింత దగ్గరకు వచ్చినటువంటి ఈ తరుణంలో మరో 2 ఎమ్మెల్సీల పైన కూడా అటు శాసన మండలిలో వేటు వేయడం ఏ విధంగా చూడాలి మురళి? అంటే వైసీపీ కావాలని చేపిస్తుంది, ఇదంతా ఒక స్ట్రాటజీలో భాగంగానే కొంతమంది అంటున్నారు. ఎలా చూడాలి మురళి? అవును విజయ్, 2 ఎమ్మెల్సీలు అంటే వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. అలాగే శ్రీ రామచంద్రయ్య అయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. అలా వంశీకృష్ణ యాదవ్ కూడా జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనిపైన అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ విప్ జారీ చేసి శాసన మండలి చైర్మన్ కి అయితే ఫిర్యాదు చేశారు. అలాగే ఎమ్మెల్యేల కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేల పైన కూడా పార్టీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అటు 8 మంది ఎమ్మెల్యేలు ఇటు 2 ఎమ్మెల్సీల పైన కూడా వేటు వేశారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో పార్టీ ఫిరాయిస్తే ఎవరిపైనైనా వేటు వేస్తాం అనే సంకేతాలు ఇచ్చే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరు గీత దాటినా కూడా వారిని ఉపేక్షించేది లేదు. ఎవరినైనా సరే అనర్హత వేటు వేస్తామని చెప్పి సంకేతాలు ఇచ్చే విధంగా ఇవి అనర్హత వేటు వేశారని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ మురళి.